ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభువు దయచేసినటువంటి ఈ కృపను బట్టి దేవునికే స్తోత్రములు. అయితే మనం ఆరాధించే ఆరాధికుడు ఎవరు? ఆయన గుణగణములు ఏమిటి? ఆయన చేసిన మేలు ఏమిటి అని తలపోసుకుంటూ ఆయనను ఆరాధించాలి. అయితే మనము చదువుకున్న లేఖన భాగములో మనకు 3 సంగతులు కనబడుతూ ఉన్నాయి. 1, మనలను విమోచించిన ప్రభు. 2, మనలను పవిత్రపరిచిన ప్రభు. 3, తన సొత్తుగా చేసుకున్న ప్రభు. మొదటగా మనలను విమోచించిన ప్రభు. విమోచన అనగా విడిపించుట అను భావము కలదు. అనగా మన పాపముల నుంచి క్షమించుట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నదని వ్రాయబడి ఉన్నది. ఎక్కడి నుండి విమోచించాడు అంటే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. అంధకార సంబంధమైన అధికారము నుండి ఆయన అనగా సాతాను యొక్క అధికారము నుండి మనలను విమోచించాడు. మనము పాపము ఏర్పాటు చేసుకున్నట ద్వారా సాతానుకు బానిసలమైతిమి. అయితే క్రీస్తు ప్రభువారు ఆయన రక్తము కార్చి మనలను విమోచించాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అలాగనే గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిస్తే మన కోసము శాపగ్రస్తమై మనలను విమోచించనని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా మనమందరము కూడా పాపము చేయుట వలన శాపానికి గురైనటువంటి వారమే. అయితే యేసు క్రీస్తు ప్రభువారు మనలను శాపము నుండి విడిపించడానికి ఆయనే శాపగ్రస్తమైనాడు. అలాగనే 2వది, మనలను పవిత్రపరిచిన ప్రభువుగా ఉన్నాడు. ఆయనే మనల్ని విమోచించి పవిత్రపరిచాడు. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మనము ఎవరూ క్షమించలేని స్థితిలో మన పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నవారమే. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు గమనిస్తే దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితారని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. అనగా ఆయన రక్తము వలన మనకు పాప విమోచన, అపవిత్రత నుండి పవిత్రత కలిగింది. 3వదిగా ఆలోచన చేస్తే తన సొత్తుగా చేసుకున్న ప్రభువుగా ఉన్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మనము దేవుడి సొత్తు. అలాగనే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు గమనిస్తే మీరు మీ సొత్తు కాదు అంటున్నాడు. అనగా తన సొత్తుగా చేసుకొనుటకు మనలను ఆయన ఎన్నుకొన్నాడు. తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఏ విలువలేని నిన్ను నన్ను ఎవరు చెల్లించలేని విలువను పెట్టి తన సొత్తుగా చేసుకున్నాడు ప్రభు. కారణం మన మంచివారమని కాదు, మనము పాపములో ఉండి పాపములోనే నశించి నిత్య నరకానికి సరిగ్గా సరిపోయిన వారమే. అయితే దేవాది దేవుడు ఆ ప్రభువు మన కొరకు తన ప్రాణమును పెట్టి విమోచించి పవిత్రపరిచి
తన సొత్తుగా చేసుకున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఇన్ను మేలు చేసిన దేవుణ్ణి మనము ఆయనను ఎంతగానో ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆమేన్.